వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈరోజు లక్ష్మీకాంత్ బుక్ లో ఉన్న 43వ చాప్టర్ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనే చాప్టర్ ని గురించి చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అనే చాప్టర్ ని గురించి తెలుసుకుందాం. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ లాగానే జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అని మనకి తెలుస్తోంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 338A ప్రకారంగా ఈ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది ఏర్పాటు చేయబడిందని తెలుస్తోంది. ఈ జాతీయ షెడ్యూల్డ్ కులాల తెగల కమిషన్ అనేది 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా ఏర్పడిందని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి రాజ్యాంగం కింద ఇతర చట్టాల క్రింద ఎస్సీ ఎస్టీ వారికి పొందుపరచబడినటువంటి సంరక్షణలు పర్యవేక్షించడం కోసం 338వ ప్రకరణం ద్వారా ఈ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందని తెలుస్తోంది. భౌగోళికంగా చూసినా, సాంస్కృతిక పరంగా చూసినా, ఆచారాలు సంప్రదాయాల ప్రకారంగా చూసినా కూడా షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి కూడా అన్ని విషయాల్లోనూ తేడాలు ఉన్నాయని మనకి తెలుస్తోంది. వివిధ రకాలైనటువంటి భిన్నత్వాన్ని కలిగి ఉన్నారని మనకి తెలుస్తోంది. అందువల్ల 1999లో షెడ్యూల్డ్ తెగల వారి యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అనే దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలుస్తోంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కి ఇంకా మిగిలినటువంటి విషయాల మీద పరిపాలనా సౌలభ్యం కోసం మిగిలినటువంటి అంశాలని ఈ మంత్రిత్వ శాఖకి కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి షెడ్యూల్డ్ తెగల యొక్క ప్రయోజనాల్ని ఇంకా ఎక్కువగా కాపాడటం కోసం అని చెప్పి ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్నటువంటి జాతీయ షెడ్యూల్డ్ కులాల తెగల కమిషన్ అనేటువంటి దాన్ని రెండింటినీ కూడా విభజించి ప్రత్యేకంగా ఈ షెడ్యూల్డ్ తెగల కోసం అనే కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారంగా ఈ విభజన అనేది జరిగిందని మనకి తెలుస్తోంది. ఈ విధంగా 338వ ప్రకరణాన్ని సవరించి 338Aగా ప్రత్యేకంగా ఈ షెడ్యూల్డ్ తెగల కోసం అని చెప్పి రాజ్యాంగ సవరణ చట్టం అనేది ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఈ విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి షెడ్యూల్డ్ తెగల కమిషన్ లో ఒక చైర్పర్సన్, ఒక వైస్ చైర్పర్సన్, ఇతర సభ్యులు అనేవాళ్ళు ఉంటారు. వీరందరినీ కూడా రాష్ట్రపతి నియమిస్తారని తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలు గాని, సర్వీస్ కండిషన్స్ గాని వీటన్నిటిని కూడా రాష్ట్రపతి నిర్ధారిస్తారని మనకి తెలుస్తోంది. షెడ్యూల్డ్ కులాల కమిషన్ కి ఏవైతే విధులున్నాయో ఇక్కడ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కి కూడా అవే విధులున్నాయని మనకి తెలుస్తోంది. ఆ ప్రకారంగా చూసినట్టయితే రాజ్యాంగం కింద గాని, ఏదైనా శాసనం కింద గాని, ఏదైనా ప్రభుత్వ ఆదేశం కింద గాని షెడ్యూల్డ్ తెగలకి గనక కేటాయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడము, వాటిని పరిశీలించడం అనేది ఈ కమిషన్ కు ఉన్నటువంటి ముఖ్యమైన విధిగా తెలుసుకోవచ్చు. షెడ్యూల్డ్ తెగల వారికి ఉన్నటువంటి హక్కులు ఏదైనా నిరాకరింపబడినాయి అనే సందర్భంలో దానిని విచారించడము, అలాగే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనటము, తగినటువంటి సలహాలను ఇవ్వటము కూడా ఈ కమిషన్ కు ఉన్నటువంటి ముఖ్యమైన విధులుగా తెలుసుకోవచ్చు. అలాగే షెడ్యూల్డ్ తెగల వారికి ఏర్పాటు చేయబడినటువంటి రక్షణ ఏర్పాట్లు, సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనితీరుపై రాష్ట్రపతికి తన యొక్క నివేదికని తయారు చేయడము అనేది ఈ కమిషన్ కు ఉన్నటువంటి ముఖ్యమైన విధిగా తెలుసుకోవచ్చు. ఈ షెడ్యూల్డ్ తెగల వారి యొక్క రక్షణ కోసం, భద్రత కోసం రాష్ట్రపతి ఏవైనా సూచించినట్టయితే ఆ చర్యల్ని చేపట్టడం కూడా దీనికి ఉండేటువంటి ముఖ్యమైన విధిగా తెలుసుకోవచ్చు. ఇక ఈ షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి సంబంధించి మరికొన్ని ఇతర విధుల్ని 2005లో రాష్ట్రపతి నిర్దేశించడం అనేది జరిగింది. అవి గనక చూసినట్టయితే అటవీ ప్రాంతాల్లో నివసించేటువంటి గిరిజనులు, ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిన్న తరహా అటవీ ఫలసాయం అంటే ఏంటి, చిన్నగా అటవీ ప్రాంతంలో చేసేటువంటి చిన్నగా చేసే సేద్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యాజమాన్య హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళకి ప్రదానం చేయడము, దానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవడము, అలాగే ఖనిజ జల వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ గిరిజన సమాజాలకు ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని చట్టరీత్యా పరిరక్షించడము, ఇవన్నీ కూడా ఇతరమైనటువంటి అధికారాలుగా, విధులుగా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా అభివృద్ధి పథకాల ద్వారా నివాసం లేనటువంటి, నిర్వాసితులైనటువంటి గిరిజనులకి వాళ్ళకి పునరావాసం కల్పించడం అనేది కూడా దీనికి ఉండేటువంటి విధిగా తెలుసుకోవచ్చు. గిరిజనులకు చెందినటువంటి భూమి ఏదైతే ఉందో అది ఇతరులకి వెళ్లిపోకుండా వీళ్ళ కిందే ఉండేలాగా కావలసినటువంటి చర్యల్ని చేపట్టడం అనేది దీనికి ఉండేటువంటి ముఖ్యమైన విధిగా తెలుసుకోవచ్చు.
అడవుల్ని పరిరక్షించడంలో గాని అడవుల్ని అభివృద్ధి చేయడంలో గాని గిరిజనుల యొక్క పాత్ర ఎంతో ఉన్నతమైనదని మనకి తెలుస్తోంది. వేరే నాగరిక సమాజాల్లోకి రాకుండా, నాగరికత అనే దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఆ అటవీ ప్రాంతంలోనే ఉండి అడవినే నమ్ముకుని అక్కడ వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల అడవులు అనేటువంటివి రక్షింపబడుతున్నాయి, కాపాడబడుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళు అడవుల్ని వృద్ధి చేయడంలో వారికి కావలసినటువంటి తోడ్పాటు, సహాయం అనే దాన్ని అందించడం కూడా ఈ కమిషన్ యొక్క ముఖ్యమైన బాధ్యతగా తెలుసుకోవచ్చు. గిరిజనులు వాళ్ళు సాధారణంగా చేసేటువంటి వ్యవసాయం పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు, ఇలాంటి వాటికి సంబంధించిన చర్యల్ని కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఈ కమిషన్ మీద ఉన్నదని తెలుస్తోంది. ఇక ఈ కమిషన్ తన యొక్క వార్షిక నివేదికని రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. వార్షిక నివేదికతో పాటుగా మెమరాండంని కూడా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుంది. రాష్ట్రపతి ఆ నివేదికని పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. దాంతో పాటుగా మెమరాండంని కూడా పార్లమెంట్కి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ కమిషన్ యొక్క నివేదికలోని సిఫార్సుల్ని ప్రభుత్వం గనక ఆమోదించినట్లయితే అందుకు గల కారణాలని కూడా ఆ మెమరాండంలో పొందుపరచడం అనేది జరుగుతుంది. ఈ నివేదిక ఏదైనా రాష్ట్రానికి సంబంధించింది అని భావించినప్పుడు రాష్ట్రపతి ఆ నివేదికని, ఆ మెమరాండంని కూడా రాష్ట్ర శాసనసభలకు పంపించడం అనేది చేస్తారని తెలుస్తోంది. ఈ కమిషన్ యొక్క పని విధానాన్ని గురించి చూసినట్టయితే కమిషన్ తన యొక్క పనిచేసే విధానాన్ని తానే నియంత్రించుకుంటుందని, దర్యాప్తు విషయంలో తను కోర్టులాగా పనిచేస్తుందని, విచారణ విషయంలో కూడా తన యొక్క పూర్తి అధికారాలని వినియోగించి ఫిర్యాదు అందినటువంటి మేరకు బాధితులకు తగిన న్యాయాన్ని చేకూరుస్తుందని మనకి తెలుస్తోంది. భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళ యొక్క పరిరక్షణ కోసం సమన్స్ అనేవి జారీ చేయడం, ఏవైనా డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అనుకునే సందర్భంలో వాటిని వెల్లడి చేయాల్సింది అని చెప్పి కోరడం, అలాగే సాక్ష్యాలను, పత్రాలు ఏవైతే ఉన్న డాక్యుమెంట్స్ వాటిని పరిరక్షించడము, ఏదైనా న్యాయస్థానం నుంచి కానీ పబ్లిక్ రికార్డ్ నుంచి కానీ అవసరం అనుకునేటువంటి రికార్డులని ఈ విచారణ కోసం అని చెప్పి తెప్పించుకోవడం, అలాగే సాక్షుల్ని కానీ డాక్యుమెంట్స్ని కానీ విచారణ చేయడంలో సమన్స్ని జారీ చేయడము, రాష్ట్రపతి నిర్ధారించేటువంటి ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలోనూ ఈ కమిషన్కి పూర్తి అధికారాలు ఉన్నాయని మనకి తెలుస్తోంది. అలాగే షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద, వాళ్ళ మీద ప్రభావం చూపించేటువంటి ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ కమిషన్ని సంప్రదించాలి అని మనకి తెలుస్తోంది. ఈ విధంగా 338A ప్రకారంగా ఏర్పడినటువంటి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది షెడ్యూల్డ్ తెగల వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైన నివాసానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, భూమికి సంబంధించి, వాళ్ళకి ఏదైనా అవసరమైనటువంటి విషయాలు, వాళ్ళకి ఏదైనా కేసులు, విచారణ, వీటన్నింటికి సంబంధించినటువంటివి వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల సౌకర్యాలని అందించడంలోనూ ఈ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అనేది కృషి చేస్తున్నదని మనకి తెలుస్తోంది.